ఐఫోన్ 14 కస్టమరు యూఎస్ కస్టమరు ఇండియాకి వచ్చారు. చూడొచ్చు మీరు టీ మొబైల్ సిమ్ వేసింది దీంట్లో. ఇది ఇక్కడికి వచ్చిన దాకా కూడా బాగానే ఉందంట, కానీ ఇండియాకి వచ్చిన తర్వాతకి సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చారు. చూస్తే బ్యాటరీ బల్లి ఉంది చూడండి, బ్యాటరీ బల్లి ఊపుతుంది. ఓన్లీ ఛార్జర్ ఉంటేనే ఆన్ అవుతుంది, వితౌట్ ఛార్జర్ ఎమ్మటే ఆఫ్ అయిపోతుంది. ఇది ఒరిజినల్ బ్యాటరీ ఏమని చెప్పారు, కాకపోతే ఇది ఎప్పుడో పాత వర్షన్లో ఉందన్నమాట. సో జెన్యున్ బ్యాటరీ వేయాలంటే మనకి ఫోన్ అనేది సాఫ్ట్వేర్ అప్డేటెడ్ ఉండాలి, ఎందుకంటే క్యాలిబ్రేషన్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ లేటెస్ట్ వర్షన్ ఉండాలన్నమాట. సో ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టేశాను, ఛార్జర్ కనెక్ట్ చేసి అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్న 26.6కి అప్డేట్ అయిపోయింది, మీరైతే చూడొచ్చు. సో ఫోన్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. ఈ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత అయితే బ్యాటరీ అయితే డైరెక్ట్గా కనిపిస్తుంది ఉబ్బినట్టు, కానీ ఇంకో మైండ్ బ్లాక్ విషయం ఏంటంటే బ్యాటరీ ఓపెన్ అయిపోతుంది చూడండి. లోపల ఉన్న లిథియం మొత్తం కూడా లేయర్స్ కనిపిస్తుంది. చాలా దారుణంగా ఉంది బ్యాటరీ పరిస్థితి, చాలా డేంజర్ సిచ్యువేషన్ అనమాట. వాళ్ళు కరెక్ట్ టైంలో వచ్చారు లేట్ చేయకుండా. ఈ బ్యాటరీ బల్లి అయితే మాత్రం మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కొత్త బ్యాటరీ వేసి అయితే నేను ఫోన్ అయితే ఆన్ చేస్తాను, మీరైతే చూడొచ్చు. కాన్ఫిగరేషన్ అవైలబుల్, న్యూ బ్యాటరీ డిటెక్టెడ్ అని వస్తుంది. సో ఇది కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాను చూడండి ఒకసారి, వైఫై కనెక్ట్ చేసేసి. సో కాన్ఫిగర్ చేయడానికి కొత్త పార్ట్స్ ఎత్తుక్కొని ఒక కొత్త బ్యాటరీ దొరికింది కనిపించింది అని చెప్పి చూడండి. దిస్ ఈజ్ అన్ జెన్యూన్ యాపిల్ పార్ట్ అని చెప్పేసి. సో ఇది కాన్ఫిగరేషన్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మనకి హెల్త్ అనేది 100% నుంచి వస్తుంది. మనకి దీనికి 180 days వారంటీ ఉంటుంది, అంటే 6 months వారంటీ ఉంటుంది, రీప్లేస్మెంట్ వారంటీ. సో మనకి పార్ట్స్ హిస్టరీలో ఏ రోజు వేసాము ఏంటనేది హిస్టరీ మొత్తం చూపిస్తుంది, చూడొచ్చు. సో ఇది ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది మొత్తం, మీరైతే చూడొచ్చు. కస్టమర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది నీట్ కండిషన్లో మొత్తం ఫ్రెష్గా రెడీ చేస్తాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి, ఆ బ్యాటరీ ఓపెన్ అవటం వల్ల స్మెల్ వస్తుంది అనమాట లోపల నుంచి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సీరియస్గా తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పార్ట్స్ మార్పించుకోండి. ఓకేనా, బాయ్.